అంటున్నారు పుదీనాని. అంటే రక్తం గడ్డగడుతుందనుకోండి, ఆ రక్తపు గడ్డలు చిన్న చిన్నవి ఎప్పుడన్నా మెదడులో కానీ గుండెలో కానీ రక్తనాళాలు మూసుకున్న దగ్గర అడ్డుపడితే రక్త ప్రసరణ ఆగిపోయి కొన్ని భాగాలు ఇబ్బంది పడతాయి, కొన్ని ఒక్కొక్కసారి ప్రాణం పోయేటట్టు కూడా అది కారణమవుతుందన్నమాట. అందుకని రక్తం గడ్డగట్టకుండా రక్తం పల్చగా ఉండటానికి యాస్పిరిన్, ఎకోస్పిరిన్ ఇట్లా ట్యాబ్లెట్స్ బాగా వాడుతుంటారు కదా చాలామంది. పుదీనా న్యాచురల్గా రక్తం గడ్డకట్టకుండా రక్తాన్ని పల్చగా చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. యాంటీ ఫంగల్గా కూడా పుదీనా బాగా ఉపయోగపడుతుందని ఉంది. కాబట్టి ఇలాంటి వాటి లాభాలు పుదీనా ద్వారా మనం పొందాలి అంటే పుదీనాని 2-3 రకాలుగా వాడచ్చు. మామూలుగా రోటి పచ్చళ్ళు మీరు టిఫిన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు దోశలు, ఊతప్పాలు, ఇడ్లీ ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు పుట్నాల పప్పులు, కొబ్బరి, వేరుశెనగ పప్పులు